జగిత్యాల జిల్లా కేంద్రంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని కోల్ మరియు యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ టీజీపీఈజేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. జగిత్యాలలోని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ఈ కార్యాలయ ఆవరణలో విద్యుత్ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడకు ముప్పు. ఈ సందర్భంగా టీజీపీఈజేఏసీ నాయకులు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఉద్యోగులు పనిచేస్తే 100 కోట్ల లోపు ఆ పని జరుగుతుంది. ప్రభుత్వానికి ఇంకా డబ్బులు మిగులుతాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని గమనించి ఉద్యోగుల్లోని నిరసనను కూడా గమనించి దాని యొక్క ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలి. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ మార్చి 31 లోపు ఆ యొక్క కమిటీని ఫామ్ చేయాల్సింది. ఇంకా కమిటీని ఏం ఫామ్ చేయలేదు. ఉద్యోగులు ఒక రకమైన ఆందోళన నెలకొన్నది ఏమవుతుంది అనేది. అదే రకంగా ఇంకా ఉద్యోగులలో ఈపీఎఫ్ జీపీఎఫ్ అనే సమస్య ఉంది. అదే రాజకీయ నాయకులకైతే వాళ్ళకి ఈ యొక్క కష్టపడి పనిచేసి ప్రజలకు పెనుభారం కాకుండా ప్రభుత్వానికి కూడా మేలు జరిగే విధంగా మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తాం కాబట్టి దాన్ని గమనించి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి. బీఆర్సీని వెంటనే అమలు చేయాలని మేమందరం కూడా ఈ యొక్క యాజిటేషన్ అనేది చేస్తూ ఉన్నాం. లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ తర్వాత ఈ యొక్క జేఏసీ పిలుపు మేరకు ముందు జరిగే కార్యక్రమాలలో కూడా పాల్గొనాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.